సో సార్ చెప్పినట్టండి ఇప్పుడు ఆఫ్ ద లేట్ అయితే మనం కొన్ని కేసెస్ అయితే చూస్తూ ఉన్నాము. హ్మ్. ఇంతకు ముందుట్లాగా థరో స్క్రీనింగ్ అయితే మధ్యలో చాలా మంది హాస్పిటల్స్‌లో గాని కొంచెం అట్లా తగ్గించుకుంటూ రావటం జరిగింది. ఓకే. ఇప్పుడు కేసెస్ గురించి వింటాం. వీళ్ళేంటి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి, సిక్ అయ్యి ఇంకా కొంచెం పెట్టడం వలన అప్పుడప్పుడు కొన్ని స్క్రీనింగ్ చేసుకుంటూ మళ్ళీ మొదలుపెట్టాం కోవిడ్ స్క్రీనింగ్ అనేది. హ్మ్. ఆఫ్ ద లేట్ హాస్పిటల్‌కి 1, 2 వన్స్ ఇన్ ఎ వైల్ కేసెస్ అయితే చూస్తూనే ఉన్నాం. హ్మ్. బట్ ఇవి కొన్ని ప్లేసెస్‌లో ఇండియాలో కొన్ని ప్లేసెస్‌లో లైక్ గుజరాత్ అని, కేరళ అని, కర్ణాటకలో అని, ఇప్పుడు ఆంధ్రాలో అని కొన్ని చోట్ల మనం స్పైక్ ఆ వేరియంట్ ఏదైతే వచ్చిందో దాని స్పైక్ ప్రోటీన్ అంటాం. ఆ స్పైక్ ప్రోటీన్ ఏదైనా ఆల్టర్ అవ్వి కొన్ని వాటిల్లో మనం కొంచెం సీరియస్ కేసెస్ నమోదైనట్టు చూస్తున్నాం. బట్ మెజారిటీ ఆఫ్ ఇండియాలో గనక పెద్ద కేసెస్ చూడటం గానీ, సీరియస్‌వి అయితే లేవు. అండ్ దీనికి చూసినట్టయితే కొంచెం అండర్‌లయింగ్ ఇంకేమన్నా ఉన్నాయా? లైక్ ఇంకేమన్నా ఇమ్యూనో సప్రెసెంట్స్ ఏమన్నా ఏమన్నా ఉండటం గానీ, లైక్ ఇంకేమన్నా కోమార్బిడిటీ కండిషన్స్ అనుకున్నట్టే గానీ, ఏమన్నా ఉండి దాని మూలాన కోవిడ్ వచ్చిందా? దాని వలన వాళ్ళు సఫర్ అయ్యి డెత్ అయిందా? అనేది మనం ఒకటి చూసుకోవాల్సిందుంటది. ఎక్స్‌క్లూజివ్‌గా కోవిడ్ మూలాన వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఎంతమంది చనిపోయారు? లేకపోతే అండర్‌లయింగ్ కాజ్ ఉండి వాళ్ళలో పాజిటివ్ వచ్చినోళ్ళు ఏంటి అనేది మనకొక క్లియర్ డిస్టింక్షన్ అయితే ఇంకా రాలేదు. హ్మ్. సో, అది చూసుకోవటం అనేది మనం మంచి పద్ధతి. ఏ మూలాన మెయిన్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అనేది మనం చూసుకోవాల్సిందుంటది. అంటే ఎక్కువగా మేడం అండ్ అది దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని ఎక్కువగా. బాధపడుతున్న వాళ్ళు, లైక్ స్టెరాయిడ్స్ ఏమన్నా వాడుతున్న వాళ్ళు, ఇమ్యూనో సప్రెషన్స్ ఇంకేమన్నా మన ఇమ్యూనిటీని తగ్గిచ్చే విధంగా ఏమన్నా కొన్ని వాడుతున్న మెడిసిన్స్ కానీ, అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు గానీ, ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ గానీ, ఎస్ఎల్ఈ గానీ, ఇంకా అట్లాంటి ఇమ్యూనిటీకి సంబంధించినయి గానీ, సో అండర్‌లయింగ్ ప్రెగ్నెన్సీ గానీ, మాల్ నరిష్‌మెంట్ గానీ, అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ గానీ, నిమోనియా గానీ, అట్లా బెడ్ రిడన్ ఉన్న వాళ్ళు గాని, ఏదైనా ఇమ్యూనిటీని తగ్గించే కండిషన్స్‌లో ఇలాంటివి ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటుంది. సో, ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సేమ్ అప్పట్లాగేనా? కరచాలనం చేయకపోవడం, సో కొంచెం డిస్టెన్స్ పాటించడం, జాగ్రత్తగా ఉండడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం. జాగ్రత్తగా ఉండ సీ జాగ్రత్తగా ఉండటం ఒకటి అండి. మనకేమైనా సింప్టమ్స్ వచ్చినప్పుడు దాని అవేర్‌నెస్ కూడా మనకవసరం. హ్మ్. అంటే ఇప్పుడు కోల్డ్ వచ్చింది, కాఫ్ వచ్చింది. మనం ఏంటంటే కోల్డ్, కాఫ్ మామూలుగా ఇప్పుడేంటంటే ఆఫ్ ద లేట్ మనం ఎవరం మాస్క్ ఏసుకోవటం చూడట్లేదు మన కమ్యూనిటీలో. లేకపోతే కోల్డ్ వచ్చిన ఒక ఒక జ పోస్ట్ కోవిడ్ అందరికి ఏమి అలవాటయిందంటే ఒక ఎజిథ్రోమైసిన్ టాబ్లెట్ ఏసుకోవటం, లేకపోతే ఒక డోలో ఏసుకోవటం, బయటికెళ్ళిపోవటం అట్లా అలవాటయిపోయింది. హ్మ్. నిజంగా గూడా వచ్చి ఓవర్ ద చాలా మందికి కౌంటర్స్ వెళ్ళుంటుందా మేడం? వచ్చి చాలా మందికి గూడా వెళ్ళుంటుందా? తెలియకుండానే వెళ్ళిపోయి గూడా ఉంటుంది వచ్చి కదా? ఛాన్స్ ఉంటదండి. చాలా మంది మనం ఏంటంటే ఆఫ్ ద లేట్ పెద్ద మనం చూసుకోవట్లేదు కదా! ఈ హ్మ్. మధ్య లాస్ట్ 1, 2 మంత్స్ నుంచి హైదరాబాద్‌లో కూడా చాలా వైరల్ ఫీవర్స్ నడుస్తున్నాయి. అవును. బట్ ఈ వైరల్ ఫీవర్స్ అనుకున్నట్టే మనం కోవిడ్ మూలాన వచ్చిందా? లేకపోతే ఇన్‌ఫ్లుయెన్జానా? అండర్‌లయింగ్ ఏంటి అనేది ఆ స్క్రీనింగ్ అనేది చేసుకోలేదు చాలా మటుకు. సో, ఇది మేజర్‌గా కానంత వరకు ఎవరు అంత బాదర్ అవ్వరు. కానీ ఏంటి అంటే ఒకసారి ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సొస్తుంది. లేకపోతే సీరియస్ అవుతుంది అనుకున్నప్పుడు చూసుకోవటం అనేది మంచిది. అది కాకుండా మనం ఏంటంటే కాఫ్, కోల్డ్ రాంగానే వెంటనే కొంచెం ఏంటంటే బయటకు తిరగటం, క్యాజుయల్‌గా ఉండటం, అందరికి మళ్ళీ చేతులు, హ్యాండ్ షేక్స్ ఇవ్వటం ఇయన్నీ గానీ ఏదన్నా గానీ క్రాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఇట్స్ బెటర్ ఈ టైముల్లో ఇలాంటి టైమ్స్‌లో ఏంటంటే క్రాస్ ఇన్ఫెక్షన్ ఎంత లిమిట్ చేసుకోగలిగితే అంత మంచిది. మన మనం పక్కనోళ్ళకి ఎంత తక్కువ ఎక్స్‌పోజ్ చేస్తే అంత మంచిది. అంటే ఎక్స్‌పోజర్ అనేది తీవ్రత తగ్గించుకోవాలి. మీరు అబ్జర్వ్ చేసిన తీవ్రత ఎట్లా ఉంది మేడం? ఇప్పుడొచ్చిన దానికి తీవ్రత ఎట్లా ఉంది? ఓన్లీ ఏదైనా ఇబ్బందికర డిసీజెస్ వాళ్ళకుంటేనే కిడ్నీకి సంబంధించి కావచ్చు, లంగ్స్‌కి సంబంధించిన వాళ్ళకే ఎఫెక్ట్ అవుతోందా? అవునండి. తీవ్రత ఎట్లుంది? లేదండి. క్యాజుయల్‌గా అయితే అందరికీ వస్తుందండి. వస్తూ పోతూ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద సింప్టమ్స్ ఏంటంటే బాడీ పెయిన్స్, మజిల్ ఏక్, కోల్డ్, షివరింగ్ అలాంటివే చూస్తూ ఉన్నాము. ఇప్పుడు దాకైతే మా హాస్పిటల్‌లో గాని, మేము చూసిన ఆఫ్ ద లేట్‌లో గాని పెద్ద మేజర్‌గా ఇబ్బంది పడినోళ్ళైతే లేరు.
రైట్. 1-2 చిన్న చిన్న అడ్మిషన్స్ ఉన్నాయి. అది అండర్లైన్ వేరే కాజ్ మూలన వచ్చిన వాళ్ళు ఉన్నారే కానీ దీన్ని ఎక్స్క్లూజివ్ గా దీనికోసం వచ్చి ఇబ్బంది పడి హాస్పిటల్ అడ్మిట్ అయితే ఇప్పుడు దాకా చూడలేదండి మేము. రైట్. డాక్టర్ విష్ణురావు గారు, సార్ ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా వేసుకున్నారు కదా సార్, అప్పుడు కోవిషీల్డ్ అని అవని ఇవని వ్యాక్సిన్స్ అన్ని. సో అట్లాంటి వాళ్ళకి పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళకేం కనబడుతోందా, లేదంటే వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఎందుకులే అని భయపడి వేసుకొని వాళ్ళు కూడా అప్పుడు ఆ టైంలో. సో ఎట్లాంటి వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అవుతుంది? అంటే ఒకటి అంటే ఇప్పుడు న్యాచురల్ ఇన్ఫెక్షన్ తో వచ్చినటువంటి ఇమ్యూనిటీ కూడా ఈ పాటికి తగ్గిపోయి ఉంటది. దానివల్ల ఇప్పుడు కొత్త కేసులు మనకు నమోదు అవుతా ఉన్నాయి. అంటే ఆ వ్యాక్సిన్ అయిపోయింది, ఇంకా ఆ వ్యాక్సిన్ స్టేజ్ అయిపోయింది. ఎస్ ఆల్రెడీ మనం ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా దాని ఇంపాక్ట్ కూడా అయిపోయింది. ఎందుకంటే సంవత్సరం అది 6 నుంచి 8 నెలల కంటే ఎక్కువ పనిచేయదు. అంటే ఏంటి, దాదాపు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా ఉందనుకోండి, ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ వేసుకుంటాం. ఎందుకంటే అది ఏంటంటే దాని టైప్ మార్చుకుంటా ఉంటది. సో ఇక్కడ ఒకవేళ కోవిడ్ వ్యాక్సిన్స్ మళ్ళీ వెయ్యాలా వద్దా అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఇన్కమింగ్ డేటా. అంటే దేశవ్యాప్తంగా మళ్ళీ గనక కొత్త వేరియంట్ ఏమైనా వచ్చిందా, మరి పాత వేరియంట్ దీనికి ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా, ఒకవేళ కొత్త వేరియంట్ అయితే దానికి ఇమ్మీడియట్ గా మనం చేయగలమా అనేది చూసుకోవాలి. అది కొంచెం కష్టమైనటువంటి పని. అయితే ఈ లోపు మనం చేసినవి కొన్ని పనులు ఉన్నాయి. ఒకటి, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కంపల్సరీగా తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే కొమార్బిడిటీ ఉన్న వాళ్ళకి ఏ వైరస్ వచ్చినా సీరియస్ అయింది, అది కోవిడే కాదు. ఇన్ఫ్లుయెన్జా వచ్చి డెత్స్ అయ్యే వాళ్ళు కోవిడ్ వైరస్ వచ్చి డెత్ అయ్యే కంటే కూడా ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా. సో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్జాతో డెత్ అయ్యే వాళ్ళ సంఖ్య ప్రతి సంవత్సరం లక్షల్లో ఉంటుంది. కాబట్టి మన దేశంలో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్ రేట్ అనేది 1 to 2% ఉంది. 100 మందిని తీసుకుంటే ఒకళ్ళిద్దరు మాత్రమే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ వేసుకుంటారు.